తుని రైలు దగ్ధం కేసును రైల్వే కోర్టు ప్రత్యక్ష సాక్షులు లేనందున కొట్టివేసినప్పటికీ కూటమి ప్రభుత్వం అప్పీలుకి వెళ్లాలని నిర్ణయించడంపై వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదని అన్నారు. రైల్వే శాఖ కేసును తిరగతోడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైల్వే శాఖ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. రాష్ట్రంలో కాపు జాతిని అణగదొక్కడానికి, వారిని జైలు పాలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ ఒక పథకం ప్రకారం తిరిగి జైలు పాలు పంపించడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. జగన్ ఇచ్చిన కేసులో ఉపసంహరణ జీవోలను తిరగతోడి వాటిపై చర్యలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఆ కేసుల్ని మళ్ళీ తిరగదోడమని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటనేటువంటిది చెప్పాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయాలు 2016లో కేసులు జరిగిన తర్వాత, తుని సంఘటన జరిగిన తర్వాత ఆ కేసులన్నీ 2019 వరకు మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నాం. అప్పుడు అధికార పార్టీలో ఉన్నాం. అనేక సార్లు అప్పట్లో పెట్టినటువంటి 2016 నుంచి 19 వరకు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ విత్డ్రా చేయమని చెప్పేసి అంటే ఏ రోజున కూడా ఆ కేసులను విత్డ్రా చేయలేదు. మీరు అనేక సందర్భాలుగా మాట్లాడటం జరిగింది. ఆ రోజున మేము ఆ కేసులను విత్డ్రా చేయకుండా పద్మనాభం గారి ఉద్యమానికి, కాపు ఉద్యమానికి డప్పు కొట్టారని చెప్పేసి కాపు ఉద్యమానికి సహకరించినటువంటి అందరికీ కూడా అన్ని గ్రామాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది మీద, లక్షల మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే కాపు ఉద్యమంలో ఆ రోజుని మీరిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2014లో ఎన్నికలకు ముందు మీరిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు జరపని చెప్పేసి అడిగినటువంటి దానికి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని 10 సంవత్సరాల పాటు కోర్టుల్లో తిరపటం అనేటువంటిది, అనేక కోర్టుల్లోకి తిప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనల్ని ఈ రాష్ట్రంలో కాపు జాతి ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి మాత్రం లేదు. అయితే 2023లో ఈ రైల్వే కేసుకి ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇది రైల్వే కేసు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది కాబట్టి మన పరిధిలో లేదు కాబట్టి ఇది విచారణ జరపాలనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ విచారణ 2023లో విచారణ జరిపి